ఇంకోటి అండి, మీకు క్రిస్పీగా కావాలంటే డీప్ ఫ్రై చేయక్కర్లేదండి, ఆయిల్లో డీప్ ఫ్రై చేయక్కర్లేదు. మామూలుగా మీరు కూరలు వేసుకున్న నూనె వేసుకున్నట్టు వేసుకుని బాగా సరిపడా మూత పెట్టేస్తే కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయినాక ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు దంచి వేసేసి అలా కొంచెంసేపు వదిలేసేయాలండి. దీనికి పాత్ర వేడికి దాంట్లోంచి తడి అంతా చిట్టుపట్టమని చూసారా లాగేసి బాగా క్రిస్పీగా అవుతాయండి. తర్వాత కారం వేసుకుని లో ఫ్లేమ్లో హాఫ్ మినిట్ నుంచి ఆపేయాలండి. కారం వేసి ఎక్కువసేపు ఉంటే కలర్ బ్లాక్ అయిపోతుంది, బాగోదు. ఇది రసం అండి. తర్వాత ఇదండి బీన్స్ ఎప్పుడు చేశాను, దోసకాయ పచ్చడి, మధ్యాహ్నం తింటాకి చిలకడదుంపలండి. ఇదండి మన పరుగులు పందాల్లో ఇంకా అన్నం కడిగి పెట్టేస్తానండి. అన్నం కడిగి పెట్టేస్తే నాకు ఏది ముందు ఏది కదండి, ముందు వంట చేసి అక్కడ పడేసి మిగతాది బట్టలు ఉతుక్కోవడం, బట్టలు మిషన్లో ఉన్నాయి ఆరేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం. అదండి, నేను వంట లేట్ అయిందనుకోండి, వంట లేదని ఇచ్చేస్తారు. ఇప్పుడే ఇదేసానండి, వడలు వేసాను, 2 రేట్లు ఇడ్లీ వేసాను, దోశ, టిఫిన్లు అయిపోయినాయి. దాంతో నేను బీన్స్ కోసేసి క్యారెట్ కోసం చూసానండి. ఇంకా ఎక్కువ బీన్స్ ఉన్నాయి, ఎక్కువ తినుకోవడానికి బీన్స్ మాత్రం ఉడికేసి ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు ఎక్కువ వేసానండి తాలింపులో. తర్వాత దాంట్లో వాటర్ అంతా ఎగిరిపోయినాక కారం వేసానండి. 2 మినిట్స్ తర్వాత ఆపేసాను. ఇదిగోండి, దీంట్లో కూడా ఇంకా కారం వేసేస్తాను. కారం వచ్చేసి మీరు వేసి లో ఫ్లేమ్లో 1 మినిట్ తర్వాత ఆపేయాలండి, లేకపోతే అది చూడడానికి బాగోదు. ఎర్రగా ఉండాలండి, కూర ఎర్రగా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి, కళ్ళకింపుగా ఉండాలండి. దానికోసం నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. నా కోసం కాదు, మా అమ్మాయి ఇష్టంగా తింటుంది. తన ఫేవరెట్ కూర అండి. ఇంకా ఎవరు వేసుకుంటారు, ఒక్కతే అన్నం దీంట్లో వేసేసుకుంటారు డైరెక్ట్గా. మూకుల్లో అన్నం వేసుకుని తినేస్తూ ఉంటుంది. ఇప్పుడు తినలేండి, రాత్రికి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు తింటుంది. ఇంకా ఇదండి కారం, దీనికి కూడా తగ్గట్టు కారం అండి. ఇంకా ఆపేస్తాను, ఎక్కువసేపు ఉంచకూడదండి. క్రిస్పీగా అయిపోయినాయి, వడియాల్లాగా వడిలిపోయినాయి, చట్పట్టమంటుంది, నీళ్ళని ఎగిరిపోయినాయి. కారం వేస్తాను ఇంకా.